నీ మంత్రి ఎప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక మంత్రికి సోయి ఉండదా? ఒక మంత్రికి అవగాహన ఉండదా? నీ స్థాయి కాదు, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఆయన స్థాయి ఏం మాట్లాడిండు? మరి అవును, మరి ఎందుకు మాట్లాడిండు? గొట్టి మాట్లాడంట. ఇంకొకసారి నువ్వు అన్నకు చెప్తున్నా, నీకు మర్యాద ఏందో పద్ధతిగా మాట్లాడు. ఏందో మాట్లాడుతున్నావు? అందరూ చూస్తున్నారు. నువ్వు ఆవేశపడకు, నువ్వు ఆవేశపడకు, నువ్వు ఆవేశపడకు. అవునా రాదా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావు. మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం. మేము కొట్లాడుతున్నాం, నిరుద్యోగులు వచ్చి నా దగ్గర సంప్రదిస్తే నేను కొట్లాడినా. అరే పరీక్ష పెట్టినా కొట్లాడతారు, పరిస్థితి లోపాలు లేకపోయినా లోపాలంటే కొట్లాడు. మీరు మాట్లాడాలి చూస్తారు. అందరూ చదువుకుంటూనే ఉన్నారు, అందరూ చదువుకుంటూనే ఉన్నారు. మీ గురించి మీరు పెట్టేసారు. రాజకీయ నువ్వు పెట్టించుకుంటావు. మాటల వల్ల నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. మీరు అది తెలుసుకోవట్లేదు, మీరు వాస్తవాలను తెలుసుకోవట్లేదు, మీరు వాస్తవాలను తెలుసుకోరు, మీరు వాస్తవాలను తెలుసుకోరు, మీరు వాస్తవాలను తెలుసుకోరు. గురుకులాన్ని పెట్టి గత ప్రభుత్వం 1040 గురుకులాల పేరుతో దుర్వినియోగం చేస్తే 200 కోట్లు పెట్టి ఒక గురుకులాన్ని ప్రతి నియోజకవర్గంలో కడతాను. 11,000 కోట్లు కేటాయించడం. ఇక డబ్బులు లేకపోయినా విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ నిరుద్యోగుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కూర్చొని నీ జీవితం ఆగం చేసుకుంటూ ఇలాంటి వాళ్ళని వాళ్ళు తెలివి తక్కువ మాట్లాడతారు. మనోహర్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, చేయాల్సిందే డెఫినెట్ గా మీరు చెప్పేవని. ఇంకోటి ఆయన స్థాయి గురించి మాట్లాడారు కదా, ఈ స్థాయి వ్యక్తులు ఇవాళ పోరాటం చేయబట్టే, వాళ్ళకు ఓట్లు వేయబట్టే వాళ్ళు మంత్రులు అయ్యారు. ఇవాళ డెఫినెట్ గా వాళ్ళు ఓటేసినప్పుడు అడిగే హక్కు కూడా ఉంటుంది. అవును, నేను అడగమంటాను, మీటింగ్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చాను. కానీ నువ్వు నీ స్థాయి కూడా మాట్లాడాలని ఏమంటాను, నువ్వు చేసినావు, నీకు అన్యాయం జరిగిందని 1200 మంది చనిపోతే వచ్చినావు, కాంగ్రెస్ ప్రచారం చేసినావు, నేను శబాష్ అంటాను, అభినందిస్తాను. 3 నోటిఫికేషన్లు వస్తే నీకు ఉద్యోగం రాదా? 3 కాదు. మీరు శృతి మించుతున్నారు. ఎవరు తెలివి తక్కువ? మెదడు లేదన్నావు, తెలివి తక్కువ అంటున్నావు. చూడు 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 నువ్వేం మాట్లాడతావు?
నువ్వుకే నీకే నొప్పి నువ్వుకే తగులుతుంది, నువ్వుకే నీకే నొప్పి తగులుతుంది. నాకు నొప్పి తగులుతుంది, నీకే నువ్వు నొప్పి వచ్చా? తగులుతుంది. మన గ్లాస్ మూడు ఎందుకు సార్లు లేదు? రాస్తే ఉద్యోగం రాలేదు అంటున్నారు కదా, ఆయనకు ఉద్యోగం రాకపోతే పోరాటం ఇంకోసారి చేయ- పోరాటం రావాలి. చేయకూడదా? ఏ పోరాటం కాదు, చేయకూడదా? కాదు. ఉద్యోగానికి పోరాటం నీ- ఏంటి సంబంధం? ఈయనతో నీతులు చెప్పించుకునేందుకు వచ్చిందా? నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చినవా? ఈయన పర్సనల్ కౌన్సిలర్ ఈయన కౌన్సిలర్ చెప్పండి. ఈయన సైకాలజిస్టా? ఈయన మీరు సమస్యల గురించి మాట్లాడమంటే ఈయన ఏదో కౌన్సిలింగ్ ఇస్తాడు. బయటకు రాండి, మీరు బయటకు వచ్చేయండి, సావండి. ఎవరు సామన్నాడు? నువ్వు చెప్పినవేమో. కేటీఆర్ నువ్వు చెప్పినవేమో. హరీష్ రావు దగ్గర పోతా, ఆడ కూర్చో.